అందరికీ నమస్కారం. ఆకాశవాణి 90 వసంతాలు నా అనుభవాలు లలిత గీతాలు కార్యక్రమాన్ని ఈ 9 భాగాలు ఆదరించిన మీ అందరికీ ఎంతో కృతజ్ఞతలు. నేను సంకల్పించినట్టుగానే ఆ పాత రోజుల్లోకి అందరం కలిసి వెళ్ళి ఆ మహానుభావులందరినీ తలుచుకోవాలని అనుకున్నది సక్సెస్ఫుల్గానే జరిగిందని నేను అనుకుంటున్నాను. అదంతా మీ అందరూ విని ఆనందించి అభినందించడంతో జరిగింది. నాన్నగారి పాటలు పాడమని చాలామంది అడిగారు. నేను కూడా నాన్నగారి పాటలతోటే ముగిద్దామని సంకల్పించాను. ఈరోజు నాన్నగారు కొన్ని పాటలు తలుచుకుందాం. నాన్నగారు పాడిన పాటలు పాడడం నాకు అంత సాధ్యం కాకపోయినప్పటికీ మీ అందరి కోసం ప్రయత్నిస్తున్నాను. ఆ రోజుల్లో ఆకాశవాణి లలిత గీతాలు కోమలమైన మెత్తటి సుస్వరం నాన్నగారిది అని ఎంతో అందరూ కూడా అభిమానంగా ఆయన పాట కోసం ఎదురు చూసేవారని చాలామంది నాకు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. నాన్నగారు గాత్రమే చాలామందికి తెలుసు, వ్యక్తిగా కొంతమందికే తెలుసు. ఆయన గాత్రం కంటే ఆయన వ్యక్తిత్వం నాకు ఇంకా ఎంతో మహోన్నతంగా అనిపిస్తుంది. వారు ఎవరిని దూషించడం కానీ, ఎవరి వెనకాల కామెంట్ చేయడం కానీ, ఒక కోపం కానీ, ఎప్పుడు చిరునవ్వే, ఎక్కువ మాట్లాడడం కానీ, ఏవి అసలు అవలక్షణాలు అనేవి ఏవి చూడలేదు ఆయనలోది. అంత మహానుభావుడి కడుపున పుట్టినందుకు ఎంతో గర్విస్తున్నాను. ఆయన స్మృతులన్నీ మీ అందరితో కలిసి ఇలా పంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా పాటల్లోకి వెళదామా? ఆశలన్నీ చుక్కలగుచు ఆకాశమునంటూ రీతి మోసులెత్తు ఎదలోపల రాకాశసియో భాతి. ఆశలన్నీ చుక్కలగుచు ఆకాశమునంటూ రీతి మోసులెత్తు ఎదలోపల రాకాశసియో భాతి. నే కోరిన కోమలియే నడచి వచ్చేనాడు, నే కోరిన కోమలియే నడచి వచ్చేనాడు. నా జీవన రేఖలోన వెలుగును విరజిమ్మే నేడు. ఆశలన్నీ చుక్కలగుచు ఆకాశమునంటూ రీతి మోసులెత్తు ఎదలోపల రాకాశసియో భాతి. మరొక పాట చూద్దాం. ఉన్నదిరా ఒకటున్నదిరా కీలకమేదో ఉన్నదిరా, కనిపించనిది వినిపించనిది కపట నాటకములాడించునది. ఉన్నదిరా ఒకటున్నదిరా కీలకమేదో ఉన్నదిరా. నీడవోలె వెన్నంటునురా నిన్ను బొమ్మగా ఆడించునురా. నీడవోలె వెన్నంటునురా నిన్ను బొమ్మగా ఆడించునురా. దాగుడు మూతల ఆడుతూ నీతో తాను వినోదము చూతునురా. దాగుడు మూతల ఆడుతూ నీతో తాను వినోదము చూతునురా. ఉన్నదిరా ఒకటున్నదిరా కీలకమేదో ఉన్నదిరా. మధురాంతకర్ రాజారాం గారు రచించారు దీన్ని. పాల వెళ్ళి నా పిల్లన గ్రోవి నీల గగనమే నా మ్రోవి. పాల వెళ్ళి నా పిల్లన గ్రోవి నీల గగనమే నా మ్రోవి.
ప్రేమామృతమే మురళీరవళి విశ్వశాంతియే స్వరసరణి పాలవెల్లి నా పిల్లన గ్రోవి నీలగగనమే నామ్రోవి జగన్నాటకము నాకు వేడుక క్షణమాత్రమైన లేదు తీరిక జగన్నాటకము నాకు వేడుక క్షణమాత్రమైన లేదు తీరిక సత్య శోధనమే నాకు వాడుక భక్తి రూపమే ప్రణయ రాధిక పాలవెల్లి నా పిల్లన గ్రోవి నీలగగనమే నామ్రోవి. పిబి శ్రీనివాస్ గారు రచించగా నాన్నగారు ట్యూన్ కట్టుకుని పాడిన పాటిది. ఇది ఈ మాస పాటగా ఎంతమంది హృదయాలను ఆకట్టుకుంది. ఎవరు నిర్మించిరో ఈ చిత్రశాల, ఎవరిది శిల్పము, ఎవరిది లీలా, ఎవరు నిర్మించిరో ఈ చిత్రశాల, ఎవరిది శిల్పము, ఎవరిది లీలా, ఈ అద్దకపు రంగులు ఎచట తెచ్చారు, ఏ మాయ కుంచెతో చిత్రించినారు, ఎవరు నిర్మించిరో ఈ చిత్రశాల. తెల్లవారేసరికి మంచు వలిపాలు ఇళ్ళ దిశలను క్రమ్మి ఇట్లు వేలాడు, తెల్లవారేసరికి మంచు వలిపాలు ఇళ్ళ దిశలను క్రమ్మి ఇట్లు వేలాడు, తెలిచీర ముసుగులో ప్రకృతి కాంత నునసిక్కు తెరలలో ప్రణయ విభ్రాంత, తెలిచీర ముసుగులో ప్రకృతి కాంత నునసిక్కు తెరలలో ప్రణయ విభ్రాంత, ఎవరు నిర్మించిరో ఈ చిత్రశాల. ఆకాశం, మబ్బులు, ఇంద్రధనస్సు చెప్పకుండానే ఈ సాహిత్యం, ఈ గానం వింటుంటే మనకలా కళ్ళ ముందు కనిపిస్తాయి. మరొకసారి తెలుగు పాట మనసారగా పాడుదునా, శాతవాహనుల చరిత్ర సౌరభాలు చాటుదునా, మరొకసారి తెలుగు పాట మనసారగా పాడుదునా. సంగీతం సాహిత్యం తుంగభద్ర తరంగాలు రాగాలై రసచెరులై ప్రవహించిన దివ్య సీమ, అదిగో నా తెలుగు తల్లి, అదిగో నా కల్పవల్లి, అదిగో నా తెలుగు తల్లి, అదిగో నా కల్పవల్లి, శాశ్వతమీ కొత్త వెలుగు, దిక్కులు ప్రాకును మళ్ళీ మరొకసారి తెలుగు పాట మనసారగా పాడుదునా. మా ఒక పెద్దనాన్నగారు వంగల పార్థసారథి గారు రచించిన ఈ రచనను కొంతమంది కలిసి దేశభక్తి గీత నాన్నగారి స్వర రచనలో పాడారు. ఇలా మీ అందరితో ఇన్ని పాటలు పంచుకుని మిమ్మల్ని ఆనందింపజేసి నేను కూడా
అందరితో కలిసి ఆనందించేట్లు చేసిన మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. త్వరలో ఇంకా ఏదైనా మంచి కాన్సెప్ట్తో మీ అందరికీ మళ్ళీ దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాను. నన్ను అభిమానించినందుకు, ఆశీర్వదించినందుకు అందరికీ నమస్కారం.